సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నా కొందరి ప్రయాణం మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. అలాంటి వారిలో ముందుగా గుర్తుకొచ్చేది అల్లు అర్జున్. ఒక సాధారణ హీరోగా ప్రారంభమైన ఆయన కెరీర్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ గుర్తింపు దిశగా సాగుతోంది. ఈ ప్రయాణం ఒక్క రోజులో సాధించింది కాదు. సంవత్సరాల పాటు చేసిన కష్టానికి, ఎంపిక చేసిన కథలకు, చేసిన ప్రయోగాలకు వచ్చిన ఫలితం. అలా వైకుంఠపురంలో సినిమా వరకు అల్లు అర్జున్ స్టార్ హీరోగానే ఉన్నారు. కానీ ఆ సినిమా ఆయన కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమా ఆయనను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. ముఖ్యంగా ఆ సినిమాలో చేసిన పుష్పరాజ్ పాత్ర, డైలాగులు, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ప్రజల్లో విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాతో ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు రావడం ఒక పెద్ద మైలురాయి. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. అక్కడితో ఆగకుండా పుష్ప 2తో మరో సంచలనం సృష్టించారు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా మారారు. ఈ స్థాయికి రావడానికి ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైందో చూస్తే, చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలంటే ఇష్టం. తాత అల్లు రామలింగయ్య వారసత్వం, కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలనే తపనలో ఆయనలో కనిపించింది. చిన్న పాత్రతో డాడీ సినిమాలో కనిపించినప్పుడు కూడా ఆయన డాన్స్ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హీరోగా గంగోత్రి సినిమాలో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు సంపాదించారు. రెండో సినిమా ఆర్యతో ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో చూపించిన యాక్టింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ కలిసి యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చాయి. ఆ తర్వాత దేశముదురు సినిమాలో 6 ప్యాక్ తో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ కాలంలో తెలుగు హీరోల్లో ఫిట్నెస్ కు అంత ప్రాధాన్యం లేకపోయినా అల్లు అర్జున్ మాత్రం తన కొత్త లుక్ తో కొత్త ప్రమాణాలు సెట్ చేశారు. జులాయి, రేసుగుర్రం, సరైనోడు, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలతో ఆయన మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేసిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు వరుస విజయాలు సాధించి ఆయన కెరీర్ లో హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలు ఆయనలో ఉన్న నటన, స్టైల్, క్లాస్ ను బ్యాలెన్స్ గా చూపించాయి. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులను సంపాదించారు. సోషల్ మీడియా నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఆయన పేరు వినిపిస్తోంది. ఈ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం ఆయన ఇప్పుడు కొత్త ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా తెలుగు దర్శకులతో పనిచేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పరభాష దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆయన మరోసారి కొత్త ప్రయోగం చేయబోతున్నారని కూడా అర్థమవుతోంది. ఇదే కాకుండా తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. లోకేష్ స్టైల్, యాక్షన్, నెరేషన్, బన్నీ ఎనర్జీకి సరిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 3 కూడా రాబోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అదనంగా ప్రశాంత్ నీల్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ఉండొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఒక మలయాళ దర్శకుడితో కూడా సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇలా చూస్తే అల్లు అర్జున్ తన కెరీర్ ను కేవలం ఒక ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా అన్ని భాషల్లో విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక రిస్క్ అయినా అదే సమయంలో పెద్ద అవకాశం కూడా. ఎందుకంటే ఇలా విభిన్న దర్శకులతో పనిచేస్తే కొత్త కథలు, కొత్త స్టైల్స్, కొత్త మార్కెట్లు ఆయనకు అందుబాటులోకి వస్తాయి. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కూడా ఏప్రిల్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడ్డారు. అలాగే అదే సమయంలో ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, టైటిల్స్, అనౌన్స్మెంట్స్ వస్తాయేమని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక కథలా ఉంటుంది. ఒక నటుడు ఎలా ఎదగాలి, ఎలా తనను తాను మార్చుకోవాలి, ఎలా కొత్త అవకాశాలను ఉపయోగించుకోవాలి అన్న దానికి ఆయన ఒక మంచి ఉదాహరణ. ఇప్పుడు ఆయన ముందున్న ప్రాజెక్ట్స్ చూస్తే ఇంకా పెద్ద స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు నటుడిగా మొదలై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఇక ప్రపంచ స్థాయిలో తన ముద్ర వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఈ ఐకాన్ స్టార్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.